గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః. మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఆ పరమేశ్వర స్వరూపాలైనటువంటి సదాశివ నారాయణ పద్మభూవులైనటువంటి చతుర్ముఖ బ్రహ్మలు తర్వాతి గురువులు. సాక్షాత్తు శివస్వరూపమైన దక్షిణామూర్తి గురువు, హయగ్రీవులు గురువు, త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయుడు గురువు. ఇవన్నీ కూడా శివ కేశవ సంబంధాలైనటువంటి గురు పరంపర. ఇక అసలైన మన గురు పరంపర ఏమిటి అంటే పరమేశ్వరుడు, తదనంతరం సదాశివుడు, ఆ తర్వాత నారాయణుడు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు, ఆ తర్వాత బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడు, ఆయన యొక్క కొడుకు శక్తి, ఆయన గారి కుమారుడు పరాశరుడు, ఆయన గారి పుత్రుడు వేదవ్యాసుడు, ఆయన కుమారుడు శుకుడు, ఆయన తర్వాత గౌడపాదాచార్యులు, అలాగే గోవింద భగవత్పాదులు, ఆ తర్వాత జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. ఇది గురు పరంపర. మనకు చిన్నప్పుడు ఆలు యుద్ధపెట్టిన గురువు కూడా గురువే. ఆలు యుద్ధపెట్టి బాల్యాన్ని భవిష్యత్తుకు మార్చగలిగిన చిన్నప్పటి ప్రాథమిక విద్యను బోధించిన గురువులు కూడా గురుస్వరూపులే. వాళ్ళను కూడా గౌరవించుకోవటం మన ధర్మం. ఎవరిని గురువుగా స్వీకరించినప్పటికీ ఆ గురువులో ఈ పైనున్న పరంపరలో ఉన్న ఎంతమందిని మనం ఊహిస్తూ స్మరిస్తూ ఆ గురువులోనే అందరినీ భావిస్తూ మనం వారికి నమస్కారం చేస్తాం. ఇక జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. భగవంతుడు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి ధర్మాన్ని పరిరక్షించి కంసాది అనేక దుష్టరాక్షసులు సంహరించి శిష్యులను రక్షించి అలాగే అర్జునుడి నిమిత్తంగా చేసుకొని సమస్త మానవ జాతికి సకల వేదసారమైన భగవద్గీతను ఉపదేశించాడు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. కృష్ణుడనే గోపాలకుడు ఉపనిషత్తులు అనే గోవుల నుండి మనుష్యులకు ముక్తి మార్గాన్ని చూపే భగవద్గీత అనే అమృత సమమైన క్షీరాన్ని మొదట అర్జునుడనే దూడకందించి అనంతరం సమస్త లోకాలకు అనుగ్రహించాడు అని గీత యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. అందువలనే అటువంటి మహోపకారాన్ని చేసిన శ్రీకృష్ణ పరమాత్మను కృష్ణం వందే జగద్గురువు అని సూచిస్తాం. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ కృష్ణకర్మణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. సచ్చిదానంద స్వరూపుడు, సకల విధమైన కష్టములను పరిహరించడివాడు, వేదాంత వేద్యుడు, సద్గురువు అయిన శ్రీకృష్ణ స్వామికి నమస్కారం. ఇక వేదవ్యాస మహర్షి అప్పటి వరకు కలగాపులగంగా ఆ మంత్రం ఇక్కడ, ఈ మంత్రం అక్కడ, అసలు ఏది ఏ వేదమో అనేది అర్థం కాకుండా ఒకే మూటగా ఒకే మోపుగా కట్టబడినాయా అన్నటువంటి ఈ వేదాలను దేనికి దానికి విభజించి దేన్ని దాన్నిగా విడమర్చి మనకు చెప్పినవాడు వేదవ్యాసుడు. వ్యాసుడు అంటే వ్యాసింపజేసిన వాడు,
విస్తరింపజేసిన వాడు, అందరికీ విశదీకరింపగలిగిన వాడు వ్యాసుడు. అంటే ఒకే బుట్టలో ఉన్న నానా రకాల కూరగాయలను వేటికి వాటిగా విడగొట్టి మనకు 4 వేదాలను మనకు అందించిన మహానుభావుడు వ్యాసుడు. అలాగే భూమండలం మీద ఉన్నటువంటి చీమ దగ్గర నుంచి మనిషి వరకు ఎవరెవరి ప్రవృత్తులు, ఎవరెవరి లక్షణాలు ఎలా ఉంటాయో, ముఖ్యంగా మనుషుల్లో ఎటువంటి వివిధాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయో అవన్నీ కూడా చెప్పినవాడు వేదవ్యాసుడు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. వ్యాసుడు ఏం చెప్పాడో అదే జగత్తులో ఉంటుంది. వ్యాసుడు చెప్పనది ఏదైనా ఉంటుంది జగత్తులో లేనిదే. మహాభారతంలో వచ్చినటువంటి పాత్రలు ఒక్కొక్కడు మంచివాడే చెడ్డవాడు. కొంతమంది చెడ్డవాళ్ళుగా కనపడుతూ మంచివాళ్ళు, కొంతమంది పూర్తిగా చెడ్డవాళ్ళు, కొంతమంది ధర్మపన్నాలు వల్లిస్తూ పొర్రపాటను కూడా ధర్మ సంబంధమైన పని చేయకుండా ఉండేవాళ్ళు, కొంతమంది ధర్మాన్నే అంటిపెట్టుకొని వీరత్వాన్ని వెనక్కు నెట్టేవాళ్ళు. ఇలా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యక్తిత్వాలను భారతంలో చూపించగలిగాడు మహానుభావుడు వేదవ్యాసుడు. అలాగే శివుడెవరు, కేశవుడెవరు, ఈ ఇద్దరు వేరువేరా, లేదు రెండూ కలిపితే ఒకటేనా అని అందరికీ విడమరిచి చెప్పినవాడు వ్యాసుడు. అద్వైతం, ఎవరైతే పొద్దున్నే లేచి కళ్ళు విప్పుతాడో అప్పుడు వాడు బ్రహ్మ అంటే పుట్టాడు. ప్రాణి ఏ రోజుకు ఆ రోజు పుడుతూనే ఉంటుంది. కళ్ళు విప్పిన తర్వాత బ్రహ్మ సంకల్పిస్తాడు ఈరోజు ఏం చెయ్యాలి. నిర్ణయించుకున్న సంకల్పాన్ని అమలుపరచటం విష్ణువు. ఆ విష్ణువు అనే విషయానికి వచ్చేటప్పటికీ శుభ్రంగా మంచి మంచి బట్టలు కట్టుకొని అలంకరించుకొని మెళ్ళో ఏదో ఒక దండ వేసుకొని చేతిలో గడియారం పెట్టుకొని అలంకరించుకొని బయటికి పోతాడు. కష్టపడతాడు, తన పని తను చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, ఉన్నవన్నీ ఓడబీకి హాయిగా అంత తిని పండుకుంటాడు. అలా లయం, ఈ పడుకోవటమే లయం, నిద్రపోవటమే లయం. ఈ లయకారకుడైనటువంటి శివుడు అంటే ఎక్కడెక్కడో లేర్రా, నీవే త్రిమూర్తి ఆత్మకుడవు, నువ్వు తెలుసుకోగలిగితే నీలోనే ఆ ముగ్గురు మూర్తులు ఉన్నారు అని చెప్పింది వేదవ్యాసుడు. ఆ తర్వాత కలియుగం వచ్చిన 2000 సంవత్సరాలకు పాషండ మతాలు పుట్టడం మొదలైంది. ఇదిగో నేను ఈ మతాన్ని స్థాపించాను, నేను ఇది ఇలా అనుకుంటున్నాను, ఇది నా మతం కాబట్టి ఈ మతంలోకి వచ్చే వాళ్ళంతా దీన్నే పాటించాలి, అహింసయే పరమధర్మము అనేది నేనే చెప్పాను అన్నవాడు ఒకడు, అహింసే ధర్మము అదే అందరికీ కూడా ఆచరణీయము అని చెప్పింది వేదం, కానీ అది తీసేసి నేనే చెప్పానన్నాడు ఒకడు. ఇంకోడేదో అన్నాడు, విగ్రహారాధన పనికిరాదన్నారు, వేదాలతో పని లేదన్నారు, అలాగే దేవుడు అనే వాడి కోసం మీరు ఏ తపస్సు చేయని అవసరం లేదు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో భారత జాతిని రక్షించడానికి సాంప్రదాయాన్ని, శుచిని, నిష్టను అన్నీ మర్చిపోయి కేవలము ఒక పాషండులుగా బతికే పరిస్థితి నుంచి మనల్ని రక్షించడానికి వచ్చిన మహానుభావుడు ఆదిశంకరుడు. ఎవడి పడితే వాడు ఎక్కడ పడితే ఎక్కడ విచ్చలవిడిగా మతాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ మతం అని, ఈ మతం అని, అదని ఇదని. ఈ విపరీతమైనటువంటి మతాల మధ్యలో మన వైదిక ధర్మం చాలా దెబ్బతిన్నది. ఆదిశంకరుడే రాకపోయి ఉంటే ఇప్పుడు మనం హిందువులుగా మిగిలి ఉండేవాళ్ళం కాము, ఎటు పోయేవాళ్ళము, ఏమయ్యేవాళ్ళము. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరినీ తన వాదంతో, వాగ్వాదంతో, వాదన పడిమతో గెలిచి వాళ్ళందరినీ తనకు శిష్యులుగా చేసుకొని ఆసేతు హిమాచలము 3 సార్లు తన పాదముద్రలు వేసి మనకందరికీ రక్షకుడై సాంప్రదాయాల్ని హాయిగా నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడు ఆదిశంకరుడు. ఇక్కడి వరకు ఎవరూ కూడా నూతనంగా ఏ మతాన్ని కనిపెట్టలేదు, ప్రతిపాదించలేదు. ఆ మతానికి మేము ప్రవక్తలము అని చెప్పుకోలేదు. అనూచానంగా కోటాను కోట్ల యుగాల నుంచి, సంవత్సరాల నుంచి భారతదేశంలో, భారత భూమిలో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, ఈ వైదిక ధర్మాన్ని మళ్ళీ చెప్పి పునరుద్ధరించారు. ఆ తర్వాత వచ్చారు కొంతమంది, వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా వినవచ్చు. కానీ స్మార్త అద్వైత సాంప్రదాయంలో సదాశివ సమారంభం లేదా నారాయణ సమారంభం అనే అంటాం. మిగతా విశిష్టాద్వైత, ద్వైత సాంప్రదాయాల్లో అటు యామునాచార్యులు, అలాగే రామానుజాచార్యులు, ఇక్కడికి వచ్చేటప్పటికీ మాధవాచార్యులు, రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా ప్రముఖులయ్యారు.
ఆయా సంప్రదాయాల్లో వీళ్ళు మంచి గురువులు. ఇక గురువులను సేవించడం అనే విషయంలోకి వచ్చేటప్పటికీ ఇవాళ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పోకడలు కనపడుతున్నాయి. ఎవరిని పడితే వాళ్ళని గురుపీఠంలో కూర్చోబెట్టి వాళ్లకు రుద్రంతో అభిషేకం అంటే స్నానం చేయించి పురుష సూక్తం చదివి ఏదేదో చేస్తున్నారు. ఇవి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు వీటిని పట్టించుకొని అడిచి గోల్ చేస్తామో అది ఇంకా వివాదంగా మారిపోతుంది. కాబట్టి ఆ గొడవలు మనకు అనవసరం. మనకు గురు పరంపర పరమేశ్వరుడు, సదాశివుడు, నారాయణుడు, పద్మభూడైనటువంటి బ్రహ్మ, వశిష్ఠుడు, నారదుడు కూడా మహాగురువే, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, శుకుడు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు, శంకరాచార్యులు. ఇది మన పరంపర. ఆషాఢ పౌర్ణమి పరాభవనామ సంవత్సరం అంటే 29 తారీఖున గురు పూర్ణిమ. అందరూ తమ తమ గురువులను హాయిగా పూజించుకోండి, గురు ప్రసాదాన్ని పొందండి. గురవే నమః.